పుట్టెత్తును అంటే అర్థమైంది. మనం దేవునికి భయపడితే మనల్ని ఎవరికి భయపడనియాడు. మనల్ని ఎవరు భయపెట్టారు. ఒకవేళ మనం దేవునికి కనుక భయపడకపోతే ఇంకా ఆయన ఎవరినైనా భయపెడతాం, ఎట్లాంటి వాళ్ళనైనా భయపెడతాం. భయపడు కాదు, గడగడ వణికేటట్టు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ఈరోజు ప్రతి ఒక్కరి మీద ఉన్న నీకున్న కాడి, నీ మెడకట్లో నీ మెడ నుండకుండా ఈ దినంన నేను దాన్ని విడిచి, అంటే ఇప్పుడు కాడి అదేంది, మన మీద ఉన్న భారము, నువ్వు ఏ విషయంలో నువ్వు బాగా బాధపడుతున్నావో, నీ దుఃఖము, ఒకవేళ నీకున్న అప్పులను బట్టి కావచ్చు, ఒకవేళ నీకున్న అనారోగ్యాన్ని బట్టి కావచ్చు, ఇంకొకవేళ నీ చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పెట్టడం దాన్ని బట్టి కావచ్చు. ఒక కాడి నీ మీద ఉన్నది, అది నువ్వు మోయలేక